6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు ముందు అక్కడ అమరావతిలో ముళ్ళకంపల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లన్నీ ఓకే అవ్వడానికి 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది. టోటల్గా పట్టాలెక్కి అమరావతి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి పట్టాలెక్కించే కార్యక్రమం నడుస్తుంది. 11,467 కోట్ల రూపాయలతో వివిధ నిర్మాణాలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చారు. ఇవన్నీ రాబోయేటటువంటి 2-3 ఏళ్లలో పూర్తవ్వాలి. సరిగ్గా చెప్పాలంటే 2029 ఎన్నికల ముందు నాటికి ఐఏఎస్ల క్వార్టర్సు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి క్వార్టర్సు, రోడ్లు పూర్తి చేయటం, అలాగే బసవతారకం హాస్పిటల్, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి తీసుకురావడం, తద్వారా ఒక లుక్ దిశగా అంటే ఒక నగరం తయారైంది అన్నటువంటి దిశగా తీసుకొచ్చి దాని నెక్స్ట్ స్టెప్ లైక్ ఒక హైదరాబాద్లో మారాలంటే 1994లో తెలుగుదేశం ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో అధికారులకు వచ్చి 95లో చంద్రబాబు నాయుడు తీసుకున్న తర్వాతన ముందు హైటెక్ సిటీకి సంబంధించిన తొలి దశది పూర్తి చేసి మిగతాదంతా కావాలంటే నేనే ఉండాలి అన్నటువంటి చెప్పారు. 99 దాకా ఆయనకి 99లో ఆ మాట చెప్పారు. 2004 దాకా అవకాశం లభించింది. అట్లాగా ఇప్పుడు మరొకసారి ఆ పాయింట్ బేసిస్గా ముందుకు వెళ్ళబోతున్నారు.